హే గైస్, అనుకున్న విధంగానే ఈ వీక్ బేబక్క అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఎంతమంది ఫీల్ అవుతున్నారు? ఒకవేళ బేబక్క ఎలిమినేట్ అయిపోతుందని మీరు ముందే గెస్ట్ చేశారా? గెస్ట్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే ఖచ్చితంగా బేబక్క ఎలిమినేట్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే మణికంఠ ఎమోషనల్ అయిన తర్వాత అందరూ మణికంఠ ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఉంటారు. నేను కూడా అందులో ఒకదాన్ని. అంటే ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి. సో ఆ నెక్స్ట్ పొజిషన్లో ఉన్నింది బేబక్కే కాబట్టి బేబక్క డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయింది. హై ఎనీవే, బేబక్క జర్నీ బిగ్ బాస్లో షార్ట్ అండ్ స్వీట్ జర్నీ. తను ఉండుంటే ఇంకా ఫైర్ ఎలా చూపించుండేది ఏంటి అనేది ఊహకే అందట్లేదు. ఎందుకంటే ఎస్టర్డే నుంచి చాలా ఫైర్ అయిపోయింది. ఉంటే అంటే మొగరాయిలాగా అయిపోయింది అనమాట. అంత మధ్య వయస్కరాలని చెప్పుకునే ఆవిడ నుంచి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఉండుంటే నెక్స్ట్ ఈ వీక్ అసలు ఎలిమినేషన్ లేకుండా నెక్స్ట్ బిగ్ బాస్ కానీ తీసేసి ఉంటే బేబక్కను ఇంకొక బేబక్కను చూసేవాళ్ళమేమో షోలో అనిపించింది. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.